అండ్ అట్లనే చూసుకున్నట్టయితే నారా లోకేష్ గారు ఇంకా లేకపోతే చంద్రబాబు నాయుడు గారిని 2029 ప్రైమ్ మినిస్టర్ గా అయ్యే అవకాశాలు ఉన్నాయని చెప్పేసి అంతర్జాతీయ మీడియా అంటే వార్తా సంస్థ ఒకటి రైటర్స్ అనే వార్తా సంస్థ అంటే ఒక నివేదిక ప్రకారం చెప్తుంది సార్. సో దీన్ని నిజంగా మరి అయ్యే అవకాశాలు ఉన్నాయా సార్? మరి ఇప్పుడు ఈ పాలన చూసుకుంటే మరి అప్పటి వరకు వీళ్ళిద్దరిలో ఎవరో ఒకరు ప్రైమ్ మినిస్టర్ అయ్యే అవకాశం ఉందా సార్? మరి ఫస్ట్ 29లో రాష్ట్ర ముఖ్యమంత్రి అయితే సంతోషం. మళ్ళీ ఆంధ్రప్రదేశ్లో ఇప్పుడు 24 గంటలు పవన్ కళ్యాణ్ గారు చంద్రబాబు ఏమంటున్నారంటే 29లో మళ్ళీ జగన్ వస్తే పరిస్థితి అని అంటున్నారు. ఆంధ్రప్రదేశ్లో జగన్ వచ్చేసిన తర్వాత మీరు ప్రైమ్ మినిస్టర్ ఎంత అయ్యేది? ఆంధ్రప్రదేశ్లో 20 సీట్లు గెలిస్తే మీరు కాంపిటీషన్ అన్నా ఉంటారు. అసలు ఆంధ్రప్రదేశ్లో మళ్ళీ జగన్ వస్తాడని మీరే అంట ఇండైరెక్ట్ గా. ఈ ఆంధ్రప్రదేశ్లో ఓడిపోతే మీ ఢిల్లీకి కింద పోయేది. కాబట్టి అర్థం లేని ఆర్గ్యుమెంట్. అంటే ఇప్పుడు ఏంటంటే ఇది అంతర్జాతీయ చర్చ అయిపోయింది, అంతర్జాతీయ వార్తల్లో ఈ వార్త నిలిచింది అని చెప్పేసి చర్చిస్తున్నారని చెప్పేసి ఆ వార్తా సంస్థ చెప్పడం జరిగింది. దీని మీద ఇక్కడ చాలా ఛానల్స్ లో కూడా డిబేట్స్ కూడా నడుస్తున్నాయి సార్. సో అందుకోసమే ప్రశ్నలు ఏమనడం జరిగింది. నో ప్రాబ్లం. ఏంటంటే నేనేమంటానంటే April 1 ఇంకా చాలా రోజులు ఉంది, ఇంకా 4 నెలలు ఉంది. మనం డిసెంబర్లోనే April 1 గురించి మాట్లాడుకుంటే లాభం లేదు. ఇప్పుడు అట్లాంటిది ఆ వార్త 29లో ఫస్ట్. ఇప్పుడు ఇది ఒక ప్రాంతీయ పార్టీ. ఎప్పుడు సాధ్యం అవుతుంది? దేవగౌడ కూడా ప్రైమ్ మినిస్టర్ అయినాడు. ఎప్పుడు? బీజేపీకి కాంగ్రెస్ కి సొంత మెజారిటీ రానప్పుడు, ప్రాంతీయ పార్టీలు అందరూ కలిపి ప్రభుత్వాలు ఏర్పాటు చేసినప్పుడు ఆ ప్రాంతీయ పార్టీలో ది బెస్ట్ ఎంచుకుంటారు. అప్పుడు దేవగౌడ అయ్యాడు, చరణ్ సింగ్ అయ్యాడు, తర్వాత ఇంకా చాలా మంది అయ్యారు. కాబట్టి చంద్రశేఖర్ గారు అయ్యారు, ఇట్లాంటి వాళ్ళు అయినారు. తప్ప మీకు జనరల్గా ఆయన అయిపోతాడు, ఈయన అయిపోతాడు కుదరదు. బీజేపీ వాళ్ళు వీళ్ళు ఎందుకు చేస్తారు, కాంగ్రెస్ వాళ్ళు ఎందుకు చేస్తారు? అసలు 29లో ఎలక్షన్ జరగాలి. ఆ ఎలక్షన్లో దేశవ్యాప్తంగా బీజేపీ ఓడిపోవాలి, కాంగ్రెస్ ఓడిపోవాలి, తక్కువ సీట్లు రావాలి, ప్రాంతీయ పార్టీల కూటమి గెలవాలి. ప్రాంతీయ కూటమిలో ఈ పార్టీకి ఓట్లు రావాలి, ఎక్కువ రావాలి. అసలు ఆంధ్రప్రదేశ్లో గెలుస్తారో వాడతారని డౌట్ అనుకుంటే, మన ఇంట్లో ఓడిపోతా ఉంటే మళ్ళీ ఢిల్లీ లెట్ అవుతారు. కాబట్టి బేసిక్గా ఇది మీనింగ్లెస్ ఆర్గ్యుమెంట్. ఇట్లాంటి ఆర్గ్యుమెంట్లు కానీ ఎక్కువ చేసుకున్నారంటే మరింత చులకన అవుతారు. అంటే ఆల్రెడీ కొంతమంది మాట్లాడుతున్న ఏంటంటే విషయం లేనప్పుడే పబ్లిసిటీ పీక్స్ లో ఉంటది అని చెప్పేసి కొంతమంది మాట్లాడుతున్నారు సార్. సో అంటే ఇక్కడ ఏం చేయలేకపోతున్నాం కాబట్టి ఎట్లనైనా వార్తలలో ఉండాలని ఇట్లాంటి కొన్ని వార్తలు సృష్టిస్తున్నట్టు కూడా వాళ్ళు అంటున్నారు. సో ఇది వాస్తవమై ఉండొచ్చా సార్? మరి వార్తలు సృష్టించవచ్చు, దానికి మీనింగ్ ఉండాలి కదా. నువ్వు ఆంధ్రప్రదేశ్లో గెలవకపోతే ఢిల్లీకి ఎట్ అవుతావు అంటున్నాను. ఆంధ్రప్రదేశ్లో గెలవాలా వద్దా మీకు డౌట్ ఉంది. పెట్టుబడిదారులు మమ్మల్ని బాండ్ పేపర్ కింద రాసేయమంటున్నారు, మళ్ళీ జగన్ వస్తే పరిస్థితి ఏందని. జగన్ వస్తే పరిస్థితి బాండ్ పేపర్ రాయమంటే మీ మీద నమ్మకం లేనట్టే కదా. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో గెలవకపోతే తెలుగుదేశం ఏమైనా అమెరికాలో గెలుస్తుందా, జమ్మూ కాశ్మీర్లో గెలుస్తుందా? అది ఉండేది ఆంధ్రప్రదేశ్లో 25 సీట్లలో. బట్ ఆంధ్రప్రదేశ్లో నమ్మకం లేనప్పుడు ఢిల్లీకి ఎట్టబోతుంది. ఇది ఒక రకమైన, నేను చెప్పేది April 1 ఇంకా చాలా రోజులు ఉంది. డిసెంబర్లోనే April 1 రావడం అనేది వచ్చి ఇట్లాంటి చర్చలు ఎవరు అత్యుత్సాహం చేసినా అల్టిమేట్గా వాళ్ళకే నష్టం. నవ్వుకుంటారు కదా జనము. ఒక ప్రాంతీయ పార్టీ రేపు 29లో ఎట్లాంటి పరిస్థితులు ఉంటాయో తెలియకుండా ఇది లోకేష్ గారు చంద్రబాబు గారు చేసిన ప్రయత్నం అయితే కాదు. ఎవరు అత్యుత్సాహపరులు చేశారు, అది అనవసరంగా వాళ్ళకి డ్యామేజ్ అవుతుంది. అంటే దీనికన్నా ముందు ఒక వార్త ఏంటంటే యువరాజుకి పట్టాభిషేకం ఇంకా ఉగాది తర్వాత ఖచ్చితంగా యువరాజుకి ఏపీ ముఖ్యమంత్రి అయిపోతారు యువరాజు అంటే నారా లోకేష్ గారు. సో ఆ నారా లోకేష్ గారి ప్లేస్ లో ఎక్కడ మళ్ళీ పవన్ కళ్యాణ్ గారు వచ్చేస్తారో ఏమో అని చెప్పేసి ముందు ఇలాంటివి వీళ్ళ ఇద్దరు పేర్లు గట్టిగా వినిపిస్తేనే పవన్ కళ్యాణ్ గారిని పక్కన పెట్టడానికి ఈజీగా ఉంటది. ప్రాంతీయుల చేతిలోనే ఉండాలి అన్నట్టు వీళ్ళు అనుకుంటున్నారు కాబట్టి ఇట్లాంటి కొన్ని వార్తలు బయటకు తీసుకొస్తున్నారు అని చెప్పేసి కూడా కొంతమంది మాట్లాడుతున్నారు. ఆ అవసరం తెలుగుదేశానికి లేదు. పవన్ కళ్యాణ్ గారు 29 వరకు ఏమీ చేయలేడు. ఆంధ్రప్రదేశ్ శాసనసభలో ఎవరికి మెజారిటీ ఉంది? 134 సీట్లు ఉంది తెలుగుదేశం పార్టీకి. పవన్ కళ్యాణ్ ఎట్ అవుతారు ముఖ్యమంత్రి అని పిచ్చా తెలుగుదేశం పార్టీకి. కాబట్టి లోకేష్ గారు చంద్రబాబు గారు రేపు తెల్లారితో ముఖ్యమంత్రి కావాలకుండా అవుతాడు. ఎందుకంటే అసెంబ్లీలో మెజారిటీ ఎమ్మెల్యేలు ఎన్నుకోవాలి, ప్రజలు కాదు. ఒకసారి ప్రజలు ఎన్నుకునేసిన తర్వాత 5 ఏళ్ల పాటు అసెంబ్లీ ఉంటుంది. లోకేష్ గారు ఎప్పుడు ముఖ్యమంత్రి కావాలనుకున్నా అవ్వచ్చు. 29 లోపల, రేపన్న అవ్వచ్చు, 29లోనే కావచ్చు. 29 గెలిచిన తర్వాత ఊరు చేస్తారు మొదలవుతుంది. అసలు పవన్ కళ్యాణ్ గారి సబ్జెక్టే ఇక్కడ రైజ్ కాదు. ఎందుకంటే పవన్ కళ్యాణ్ ఉన్నది 21, ఆయన మాట కూడా ఉంటాడు. ఇప్పుడు ఎంత హాస్యాస్పదం అంటే వాళ్ళ సోదరుడికి ఎమ్మెల్సీ ఇచ్చి ఇప్పుడు 1 year అవుతుంది. ఆయనకి మంత్రి పదవి ఇప్పించుకోలేని పరిస్థితి. ఉత్తరాంధ్రలో ల్యాండ్ గ్రాబింగ్ జరుగుతుందంటే కలెక్టర్లకు చెప్పలేని పరిస్థితి. ఎవరు చేయలేరు అంటున్నా, ఎవడేం చేయలేడు. వాళ్ళకి 134 సీట్లు పెట్టుకుని ఈయనేం చేస్తాడు? సమస్య ఏంటంటే మెజారిటీ కదా. ఈయనకి 21 సీట్లు అయినా 131 వాళ్ళు గెలుస్తాయి. వింటారా?
అర్థం పర్థం ఆర్గ్యుమెంట్ పవన్ కళ్యాణ్ గారి సబ్జెక్టే రైజ్ కాదు ఇక్కడ. 29 తర్వాత ఫలితాలు మారిపోయి పవన్ కళ్యాణ్ గారు అవసరం వస్తారు దాన్ని చెప్పలేను, కానీ 29 వరకు పవన్ కళ్యాణ్ గారు చెప్పింది జరగదు, లోకేష్ గారు చంద్రబాబు గారు చెప్పింది జరుగుతుంది. అంటే మనం చూసుకున్నట్టయితే లోకేష్ గారు కూడా కొన్ని వ్యాఖ్యలు చేయడం జరిగింది. అంటే అది ఇప్పుడు ఇక్కడ మాట్లాడలేను, కానీ తను వ్యాఖ్యలు ఏంటంటే మా నాన్నని జైల్లో పెడితేనే అధికారంలో ఉండి ఏం చేయలేవు, ఇప్పుడు మేము అధికారంలో ఉన్నా నువ్వు ఇప్పుడు ఏం చేస్తావు అన్నట్టుగా తను వ్యాఖ్యానించడం జరిగింది సార్. అంటే దీన్ని ఎలా చూడాలి అసలు? తను మాట్లాడే విధానం అంటే మేము అధికారంలో ఉన్నాం కాబట్టి మేము ఏమైనా చేసేస్తామని అంటారా సార్? బేసిక్ గా జగన్మోహన్ రెడ్డి గారు ఇప్పుడు చేస్తాను ఎప్పుడు చెప్పలా, ఆయన మళ్ళీ మేము గెలిచినాము, గెలిచిన తర్వాత ఈ ప్రభుత్వం తప్పు చేస్తే దానిపైన చర్యలు తీసుకుంటా ఉన్నాడు. ఇప్పుడు ఎందుకు తొందర ఎందుకు? కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారు మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణ విషయంలో స్కామ్ ఉంది, ఆ స్కామ్ కానీ భాగస్వాములు అయితే రేపు మేము గెలిచిన వెంటనే 2 నెలల్లో జైల్లో పెడతా ఉన్నాడు. గెలిచిన తర్వాత స్కామ్ ఉంటే ఇప్పుడు కొడతారని ఆయన ఏడు చెప్పలేదు కదా. ఎందుకు ఉలికిపాటు అంటే ప్రజలు కూడా అనుమానిస్తున్నారు. మెడికల్ కాలేజ్ వాళ్ళు హెచ్చరిస్తా ఉండేది భయపడి కాదు. మెడికల్ కాలేజ్ ప్రైవేటీకరణ జగన్మోహన్ రెడ్డి గారు కోటి సంతకాల సేకరణలో అప్పర్ హ్యాండ్ తీసుకున్నాడు, అది భయపడుతున్నారు, దానికి డైవర్ట్ చేయడం కోసం చెప్తున్నారు. కాబట్టి గెలిచిన తర్వాత ఇప్పుడు ఎందుకు చేస్తారు? చేస్తారు ప్రతిపక్షంలో ఆరోపణ చేయగలడు తప్ప యాక్షన్ అడి తీసుకుంటాడు. అవును సార్. సో ఇప్పుడు ఇదంతా చూసుకున్నట్టయితే ఇప్పుడు వచ్చే సత్యనారాయణ గారు కూడా ఒక ప్రెస్ మీట్ పెట్టడం జరిగింది సార్. దాంట్లో కూడా కరెక్ట్ గా అంటే తను ఏదైతే నారా లోకేష్ ని ఉద్దేశించి కొన్ని మాటలు మాట్లాడడం జరిగింది. సో మరి ఇప్పుడు ఇది ఎలా చూడాలి సార్? మరి సత్యనారాయణ గారు మాట్లాడింది అదే చెప్పాడు, మేము మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణ విషయంలో ముందుకెళ్తాము, మీరు మెడికల్ కాలేజీ ప్రైవేటీకరణ విషయంలో సమర్థించుకోవడం, వ్యతిరేకించడం లేదా జగన్మోహన్ రెడ్డి గారు చేసిన అలిగేషన్స్ ఆన్సర్ చేయండి. మీరు ఎట్ట కొడతారు, మేము ఎట్ట కొడతాం, ఉత్తరప్రదేశ్ ట్రీట్మెంట్ అది కాదు అంటే అవన్నీ చెప్తున్నారంటే జగన్మోహన్ రెడ్డి గారి ఆరోపణలకు సమాధానాలు లేవు. జగన్మోహన్ రెడ్డి గారు చెప్పింది ఏంటి? పీపీఏ పద్ధతుల్లో మీరు తీసుకొస్తున్నారు, అందులో ప్రైవేట్ వ్యక్తులు వస్తారు, పెట్టుబడులు పెడతారని ప్రజలు చెప్తున్నారు, కానీ ఒకసారి పీపీఏకి ఇస్తాను ఇంకో పక్క చెప్తూ ఇంకోవైపు మొదటి 2 సంవత్సరాల పాటు జీతాలు మేమిస్తామని జీవో ఇచ్చారు. దాని విలువ ఒక మెడికల్ కాలేజీకి దాదాపు 60 కోట్లు అవుతుంది, మొత్తం 1200 కోట్లు అవుతుంది. 120 కోట్లు పర్ కాలేజ్ 2 years లో 1200 కోట్లు అవుతుంది. 10 కాలేజీలకి ఇస్తే 1200 కోట్లు మీరెందుకు పెడుతున్నారు? ఇప్పుడు కూడా ప్రభుత్వం డబ్బులు లేకపోతేనే కదా ప్రైవేట్ వ్యక్తులు భాగస్వామ్యం చేస్తుంది. మళ్ళీ ప్రైవేట్ వ్యక్తులను తీసుకొస్తా రెండో వైపు మీరు డబ్బులు పెట్టడం ఏంటి, దీంట్లో స్కామ్ ఉంది అన్నాడు. లేదని చెప్పండి, తప్పు పట్టండి, విమర్శించండి, అవి వదిలేసి ఏరే విషయాలు మాట్లాడుతున్నారంటే ఆ ప్రశ్నలకు మీ దగ్గర సమాధానం లేదు. 2 మెడికల్ కాలేజ్ విషయంలో ప్రభుత్వం ఏమంటుంది, మేము ప్రైవేటీకరణ చేయలేదు అంటున్నారు, కానీ జగన్మోహన్ రెడ్డి గారు ప్రైవేటీకరణ చేయబోతున్నారు, ఆస్తులు అమ్మేస్తున్నారు, సో చైతన్యపరచడానికి ప్రజల్లోకి వెళ్ళాడు, ప్రజలు దాన్ని నమ్మినారు, దాన్ని డైవర్ట్ చేయడం కోసం ఇవన్నీ మాట్లాడుతున్నట్టుగా నాకు అనిపిస్తుంది. అంటే ఇప్పుడు ప్రజల్లో ఒక నెగిటివిటీ అంటే వాళ్ళకి వ్యతిరేకత వచ్చింది కాబట్టి ఈ రోజు డైవర్షన్ పాలిటిక్స్ ఎవరైతే అధికారంలో లేని వాళ్ళు చేయాల్సింది అధికారంలో ఉన్న వాళ్ళే డైవర్షన్ పాలిటిక్స్ చేస్తున్నారా సార్? మరి ఎప్పుడు కూడా ప్రతిపక్షం డైవర్షన్ పాలిటిక్స్ చేయదు, అధికార పార్టీ వాళ్ళు చేస్తారు. ఎవరు చెప్తారు సమాధానాలు లేని వాళ్ళు డైవర్షన్ పాలిటిక్స్ చేస్తారు. ఇప్పుడు ఎప్పుడు కూడా ప్రభుత్వం దగ్గర సమాధానం ప్రతిపక్షం ఏముంది, ప్రతిపక్షం ప్రశ్నించడమే కదా చేస్తుంది, వాళ్ళు సమాధానం చెప్పాల్సిన అవసరం లేదు. సమాధానం చెప్పే వాళ్ళ దగ్గరికి సమాధానం లేనప్పుడే డైవర్షన్ పాలిటిక్స్ వస్తాయి. ఎప్పుడు కూడా ఈ పార్టీ ఆ పార్టీ అని కాదు, అధికార పార్టీ వాళ్ళు డైవర్షన్ పాలిటిక్స్ చేస్తారు. ప్రతిపక్షం ఎప్పుడు డైవర్షన్ పాలిటిక్స్ చేయదు, అది జగన్ గారు అయినా చంద్రబాబు గారు కూడా చేయరు. కాబట్టి ఆ ఇబ్బంది అనేది ప్రభుత్వం దగ్గర మెడికల్ కాలేజీ విషయంలో జగన్ గారు అప్పర్ హ్యాండ్ తీసుకున్నాడు, దాన్ని లేవనెత్తే ప్రశ్నకి సమాధానాలు లేవు. సో సమాధానాలు లేవు అంటే డైవర్షన్ పాలిటిక్స్ రకరకాల మాట్లాడుతూ ఈ డైవర్షన్ పాలిటిక్స్ చేసినా అది చల్లదు. జగన్మోహన్ రెడ్డి గారు స్ట్రిక్ట్ గానే ప్రైవేట్ పీపీఏల విషయంలో ప్రజలు నమ్ముతున్న విషయాల పట్ల క్లారిటీ ఇవ్వాలి. దాని వదిలే వేరే విషయాలు మాట్లాడితే మరింత ఆత్మరక్షణలో పడతారు. హలో, తెలుగు రాజ్యం ఛానల్ చూస్తున్నారా? సామాజిక రాజకీయ జీవన చిత్రణే తెలుగు రాజ్యం. అతిశయోక్తులు అసత్యాలు ఉండవు. రాజకీయ కోణం కాదు, ప్రజా కోణమే కొలబద్ద. తెలుగు రాజ్యం వీక్షణ మీ ఉత్తమ అభిరుచికి నిదర్శనం.